గురుభ్యో నమః. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఆముక్త మాలిద రచించిన పాసురాలకి రోజుకో పాసురానికి అర్థం తెలుసుకుంటున్నాం క్లుప్తంగా కదా. అలాగే ఈ 25వ రోజు ఈ 25వ పాసురానికి అర్థం తెలుసుకుందాం గోవింద. ఒకానొకప్పుడు స్వయంభూ మనువు కాలంలో సూతకుడు అనే ఒక ప్రజాపతి ఆయన భార్యతో కలిసి 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. కేవలం ఆకులు అలములు మాత్రమే తింటూ స్వామివారి కోసం కఠోర తపస్సు చేస్తే స్వామివారు అనుగ్రహించారు. పుత్ర 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 అంటూ 3 సార్లు అనేసరికి మీకు పుత్రుడిగా 3 జన్మల్లో నేను జన్మిస్తాను, అలాగే పుత్ర 3 జన్మలు అయిపోయిన తర్వాత మీకు పునర్జన్మ లేకుండా ఉండే వరాన్ని కూడా ప్రసాదిస్తున్నానని చెప్పారు. అలా 3 జన్మలు స్వామివారు వాళ్ళకి జన్మించారు. మొదటి జన్మలో పృశని గర్భుడిగా జన్మించాడు, రెండో జన్మలో వామనావతారం, మూడో జన్మలో కృష్ణావతారం జన్మించారు. దేవకి వసుదేవులకి ఎన్నెన్నో జన్మల పుణ్య ప్రతిఫలంగా స్వామివారు అనుగ్రహించి పుట్టారనమాట. ఇంత గొప్ప పుణ్యం చేసింది దేవకి తల్లి అలాగే వసుదేవుడు అని చెప్పి అంటూనే, అలాగే పుట్టిన వెంటనే రాత్రికి ప్రయాణించేసి నువ్వు వసుదేవుడు దేవకి వసుదేవుల దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చేసావు యశోద దగ్గరికి అనేసి అంటారేమో. దానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశారనమాట. వసువుల్లో ఇద్దరు, ఒకరు ధర, ఇంకొకడు ద్రోణుడు. వీళ్ళిద్దరూ తపస్సు చేసి స్వామివారిని 8 ఏళ్ల పాటు ఆయన చిన్నప్పుడు చేసే లీలల్ని ఆలలా ముచ్చట అన్నీ మేము చూడాలి అని చెప్పేసి వాళ్ళు వరం కోరుకున్నారు. ఆ వరానికి వాళ్ళ తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ఇచ్చాడనమాట. అందుకే 8 ఏళ్ల పాటు యశోద దగ్గరే పెరిగాడు. ఇక ఆ యశోద ఎటువంటిది అనేసి అంటే, ఓయమ్మ పెద్ద పెద్ద రాక్షసులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నిన్ను పట్టుకోలేరు, అట్లాంటిది చిన్న దారంతో పట్టేసిందామా, ఎలా పట్టింది అనేసి అంటే, ఆమె భక్తి ప్రేమతో కట్టిన దారం. అది భక్తికి ముక్తుడైపోతాడు స్వామివారు. అంత చిన్న దారంతో నీ బొజ్జుకి కట్టగానే అలాగే ఆగిపోయావు స్వామి. ఆ వ్యాజ కరుణామూర్తివి నువ్వు, ఎంత గొప్పవాడివి స్వామి, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కరుణ ఎంత గొప్పది స్వామి. అటువంటి స్వామిని మేము పదే పదే స్మరించుకుంటూ ఉన్నాము. నీకు 8 ఏళ్ళు నిండక ముందే నువ్వు కంసుడనే ఒక రాక్షసుడు పంపించిన వాళ్ళందరినీ సంహరించేసావన్నమాట. ఆ తర్వాత కంసుడి దగ్గరికి వెళ్ళావు, వాడి కడుపులో ఒక మంటలా తయారయ్యాడు. కడుపులో మంటలాగా కృష్ణుడు తయారయ్యాడు. ఎందుకనేసి అంటే అప్పుడు గ్యాస్ ట్రబుల్ పేషెంట్ ఈడ ఒకడే అనుకుంటాను. అందుకోసం అనేసి నిద్రలే ఆహారంలే ఎంతసేపు కృష్ణ 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 అనుకుంటూనే ఉన్నాడు. అటువంటి రాక్షసుడిని నువ్వు వెళ్ళగానే అవలీలుగా చంపేశాడు అనమాట. ఎందుకు అవలీలుగా చంపేశాడు అనేసి అనుకుంటున్నారు కదా. అప్పట్లో హార్ట్ పేషెంట్ కూడా వాడే. ఎందుకనేసి కృష్ణుని చూడగానే జయ శ్రీరామని చచ్చాడు. అందుకోసమని హార్ట్ పేషెంట్ వాడే, గ్యాస్ ట్రబుల్ పేషెంట్ వాడే గోవింద. అట్లా అవలీలుగా సంహరించేసావు వాడిని. అటువంటి కృష్ణ నీ లీలల్ని తలుచుకుంటున్నాం మేము, నిన్ను మళ్ళీ 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 స్మరించుకుంటూ ఉన్నాము. నీవు మాకు పర అనే ఒక వాయిద్యాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నిరంతరం నిత్యం నేను స్మరించుకుంటూనే ఉంటాము అనేసి అంటారు. ఈ పర అనే వాయిద్యం గురించి మనం ప్రతిసారి పాసురంలో చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ పర అంటే అర్థం ఏంటంటే డమ్కు 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 అని వాయించుకుంటా కృష్ణలీలలు స్మరించుకుంటా వెళ్ళడమే ఈ పర అనే ఒక వాయిద్యానికి అర్థం గోవింద. పర అనే వాయిద్యం చాలా గొప్పది. అర్థం తెలుసుకుందాం. జై శ్రీరామ్ కన్నయ్య.